చెప్పు నువ్వు ఏం మాట్లాడటం కాదు. ఎంత ధైర్యంగా వచ్చావో, ఎంత ధైర్యంగా ఇప్పటిదాకా వచ్చావో, ఇప్పటిదాకా మాట్లాడావో చెప్పు. సరే సరే అది కూడా ఇన్వాల్వ్ చేద్దాం. నువ్వు ముప్పలా అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు సుధీర్ బంధు అనేసి. ఓకే, ముప్పలా మీరందరూ ఒకటే అనేసి మాకు కూడా తెలుసు. కానీ నాకు అదంతా అనవసరం. ఈ రోజు వేసిన దానికి ప్రూఫ్ నాకు చెప్పు, లేకపోతే కత్తి తీసుకుంటావు కదా ఇక్కడే నా గొంతు కోసేసుకుంటాను. కత్తి తీసుకొని రాపో ఇక్కడే నా గొంతు కోసుకుంటాను. నువ్వు నాకు ఇప్పుడు నువ్వు చేయని తప్పుకి నువ్వు ఎందుకు పోవడమా చెప్పు. మళ్ళీ ఇంకోటి వేస్తాడు ఇంకో సైలెంట్ గా ఉండి తెలుసా. ఈరోజు నేను చెప్పానా, నేనేమన్నా చెప్పానా నీకేమని? ఈ రోజు నీకేమన్నా చెప్పాను నీకేమని? నేను నీకేమన్నా చెప్పాను నీకేమన్నా? ఏమని చెప్పాను ఇక ఎందుకు వేసావా? నా ఫేస్బుక్ లో డౌన్లోడ్ చేయడానికి శివారెడ్డికి నీకేం సంబంధం రా? ఆడ నేనేదో గొడవ పడుతున్నావు నీకెందుకా? నీకెందుకో నీ చెందుకనే వేస్తావురా? నేను చెప్పాను నీకు ఏమిటి అంటున్నావు కదా ఇప్పుడు. యూ స్పిల్ ద బీచ్ రైట్. నువ్వు చెప్తేనే వేస్తాము అనేసి నేను చెప్పాను. ఏమని ఏం చెప్పింది? ఏం నువ్వెవడురా నా ఫేస్బుక్ లో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి? నా ఫేస్బుక్ నేను వాడకూడదా? ఇన్స్టాగ్రామ్ వాడకూడదా? చెప్పు. ఏమన్నాడు? ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా, ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా. ఎవ్వడు అడిగేవాడు లేడు, దీని వెనక అడిగేవాడే లేడు అనేసి కదా నువ్వు. అంతే కదా. నిన్నెవడో ఏమన్నాడు? సరే చెప్పు, ఈ రోజు ఇది పని చేసాము అనేసి నాకు చెప్పు. చెప్పి అప్పుడు బయలుదేరు. అప్పటిదాకా నువ్వు పని లేదని లేదు. అప్పటిదాకా నువ్వు పని లేదని లేదు. చెప్పు. నువ్వు జిల్లా ఇన్ఛార్జ్ అయితే నేను మహిళ, నేను సాధారణ మహిళ. నువ్వెవడైనా నా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్ ఫోటోస్ డౌన్లోడ్ చేసావు? నువ్వెవడైనా పర్మిషన్ లేకుండా నా ఫేస్బుక్ ఫోటోస్ డౌన్లోడ్ చేసావు? మీ సార్ ఎవరా? మీ సార్ ఎవడు? మీ సార్ అయితే మీ సార్ గురించి చేస్తావా? ఆడి పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? ఆడి పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? నా పర్మిషన్ తీసుకున్నావా? నా ఫేస్బుక్ నా పర్మిషన్ తీసుకోవాలి కదా నువ్వు. ఫేస్బుక్ లో మా శివారెడ్డి గురించి ఏం చేసావా? నీకెవరు చెప్పాడా శివారెడ్డి తప్పు చేశాడని? నీకెవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? నువ్వు నా ఫోటో చేసావు, నా గురించి మాట్లాడు. నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడు? నీకెవరైనా కంప్లైంట్ ఇచ్చాడు? ఎమ్మెల్యే ఇచ్చాడా? మీ సార్ నేను ఇచ్చానా? శివారెడ్డి గురించి, ఎమ్మెల్యే గురించి, పోనీ ఆదిత్య కలిపి నా గురించి, లేకపోతే మా ముగ్గురు కలిపి మా ఆయన ఇచ్చాడు ఇక తల్లు ఊపుతున్నాడేంట్రా వీడు? తల్లు ఊపుతున్నాడేంటి? అందుకు కాదు నిన్ను పిలిచింది. ఎందుకు వేసావు? ఎందుకు నా ఫోటో వేసావు? నీ సార్ అయితే నీ సార్ ఫోటో వేసుకో. నువ్వు ఓటు వేసినావు కాబట్టి నీ సార్ ఫోటో వేసుకో. నాది ఎందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? కంప్లైంట్ ఇచ్చాడా? చెప్పు. ఎవడైనా నీకు కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని చెప్పి? ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని చెప్పి? మరి ఇయ్యనప్పుడు నీకెందుకు అంత దూలా? వేరే రిపోర్టర్స్ కి లేని దూలా ఏంటి? వాట్ చేసే ముందు నీకు ఒకసారి ఆలోచన రాలేదంటే ఒక జీవితాల్లో పోతాయని సార్. ఒక ఆడపిల్ల జీవితం కదా. నాకు ఒక కొడుకు, ఒక భర్త. నేను ఏమైపోవాలి? ఏమైపోవాలి? నేను అడిగే రంగంలోకి ఎవరు లేరనుకుంటున్నావా? నేను అంతకంటే క్రిమినల్ మైండెడ్. ఓకే, నేను అంతకంటే క్రిమినల్ మైండెడ్. ఇప్పటిదాకా నువ్వు చూసినావు, ఇప్పటిదాకా నేను లేదు. ఆయన ఎట్లా సైడ్ చేద్దాం? ఓకే, ఓకే. ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వేయాలి. ఎవరు కంప్లైంట్ చెప్పకుండా నువ్వు ఎడ్యుకేషన్. నా జీవితం ఏమైపోవాలి నువ్వు చెప్పు. నా జీవితం ఏమైపోవాలి?
నా కొడుకు జీవితం ఏమైపోవాలి. నిన్న మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా మాట్లాడితే పొద్దున్న నిద్ర వేసిన కూడా ఇద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడక చాలా రోజులు అవుతుంది. ఎమ్మెల్యే నేను మాట్లాడక చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు మీరు ఫస్ట్ బులెటిన్ చేశారు చూడు, అది నీకు కూడా వచ్చింటది, నీకు కూడా న్యూస్ వచ్చింటది, నువ్వు కూడా మీడియాలోనే ఉన్నావు కాబట్టి మా అందరికి వచ్చి న్యూస్ నీకు రాలేదంటే అని నీకు కూడా వచ్చింటది. అప్పటి నుంచే నువ్వే పెట్టినావు. నీకు వికాసే ఫోన్ చేసింది, అది మామూలే ఫోన్ చేసింది. ఓపులవారిపల్లి పంచాయతీకైనా సరే నాకు అనవసరం. వాళ్ళంతా నాకేం సపోర్ట్ చేయలేదు, వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కానీ నీకు ఈ పొత్తులు ఎవరు కంప్లైంట్ ఇచ్చినాడు? మరి నువ్వెందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎందుకు? ప్రతి ఒక్క జర్నలిస్ట్ అట్లే ఉన్నాడా? ఎవడేసాడా? ఎవడేసాడు? ఏమని ఎట్లాగా ఆడ ప్రూఫ్తో వేసాడు. నీలాగే ఏ ఫోటోతో కాదు, పైగా శివారెడ్డి ఫోటోతో కాదు. ఏంటి ఏ ఫోటోలు వేసి శివారెడ్డి ఫోటోలు వేసి మేమన్నా నీకేమన్నా ఏం చేసాము? మరి ఎందుకురా చేసావు? నీకేమన్నా జర్నలిస్ట్ అని ఒక పేరు అడ్డం పెట్టుకొని కొంపలు కూలుస్తాను అంటే మేము ఒప్పుకోము. మరి ఇప్పుడు నా కొంప ఎవడో కూల్చింది? నా కొంప ఎవడో కూల్చాడు? ఏంటి? అది నా ఫేస్బుక్ బే, అది నా ఫేస్బుక్. నీకు రైట్ ఉందా? నా ఫేస్బుక్ బే, నా ఫేస్బుక్ లో కూడా నేను వాడకూడదా? నువ్వు రగిలించక్కర్లా, నేను కొట్టే మళ్ళీ ఎట్లా పోతావో మళ్ళీ నాకు తెలియదు. మరి నీకెందుకు తిన్న జరగడం లేదా? నా ఫేస్బుక్ లో పెట్టింది కూడా ఆయన పెట్టిందేంట్రా? నాకు మనసు బాధపడుతుందంటే నేను అది కూడా పెట్టకూడదా? అంటే నా ఫీలింగ్స్ కూడా నేను పెట్టకూడదు. ఫేస్బుక్ లో ప్రతి ఒక్కరు పెడతాను కదా. నువ్వు చూసా పొద్దుంది ఆడ బ్లూ కలర్ లో ఒకటి నా స్టేటస్, దాంట్లో ఎక్కడైనా జనసేన ఇంక్లూడ్ అయిందా? మరి నాది కూడా నేను పెట్టుకోకూడదా? ఏంటి నీ ప్రాబ్లం? నా కాదు, అర్థమవుతుందా? ఊరికే తలుపడం కాదు, ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు వేసినంత మాత్రాన రూమ్ లో కూర్చొని అయితే ఏడవదు. ఓకే, అది. Please subscribe to Leo News for more videos.